ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనము. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియా సహోదర సహోదరులారా, నేటి దినము ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 3 అంశాలను ప్రభు మనకు తెలియచేయబోతున్నాడు. ఏంటంటే, 1, మనము ఎలాగ ఉండాలి. 2, మనము ఎలా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటామో, మనము ఎలాగ లేకపోతే దేవునికి ఇష్టం లేకుండా ఉంటాము. ఆ 3 విషయాలను ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిది, ప్రభువు ఏమంటున్నాడంటే, అక్కడ ఉత్తమము, ఏది ఉత్తమమో అది చేయండి. 1, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇవన్నీ చేస్తే మనం ఏమవుతామంట, యెహోవా చెప్పిన విధాన్ని మనం పాటిస్తున్నట్టు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఈ 3 కాకుండా మనకిష్టం వచ్చినట్టు మనం చేసేమే అనుకో, అక్కడ ప్రకటనలో ప్రభు అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉంటే నిన్ను ఉమ్మి వేస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. నువ్వు కాలిపోతావో లేదంటే నిత్య జీవనకు వెళ్తావో అది నీ ఇష్టం. నువ్వు రక్షింపబడ్డావని నువ్వు అనుకుంటే అది సరిపోదు. దేవుని రాజ్యమునకు వెళ్ళు పర్యంతరము నిన్ను నువ్వు నల్లగొట్టుకోవాలి, నిన్ను నువ్వు అర్పించుకోవాలి అనేది దేవుని యొక్క కృపై ఉన్నది అని మనం గుర్తెరగాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటంటే, న్యాయంగా నడుచుకోవాలమ్మా, అలాగే కనికరంగా ప్రేమించాలయ్యా, దీన మనసు కలిగి నా సన్నిధిన ప్రవర్తించాలి అని ఇక్కడ 3 అంశాలను ప్రభు మనతో తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఎథిక్స్ని కోల్పోతూ ఉన్నాం. అంటే నేటి సంఘాలలో కానీ లేదంటే నేటి విశ్వాసులు ఎలాగ ఉన్నారంటే, వీటిని ఈ 3 మర్చిపోయి వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇది గడపటం వల్ల మనకి ఏమీ ప్రయోజనం ఉండదు. దేవునికి ఇష్టం లేని బిడ్డలుగా మనం తీర్చబడతాం అని మనం గుర్తెరగాలి. అలాగే మనం న్యాయంగా నడుచుకోవాలి. ఇప్పుడు నుంచైనా మనం ఏం చేయాలంటే న్యాయంగా నడుచుకోవాలి. న్యాయం అంటే ఏంటంటే, వాడు అబద్ధికుడే కావచ్చు. 2 మనుషులు ఉన్నారండి. 2 మనుషుల్లో ఒక మనిషి అబద్ధికుడు, ఒకడొచ్చి మంచివాడు. మనం ఏం చేస్తాం, అబద్ధికుడినేమో మంచివాడు అంటాం, మంచివాడినేమో అబద్ధికుడు అంటాం. అది న్యాయమైన తీర్పు అవుతుందా? కాదు. అదే అంటున్నాడు, న్యాయముగా నడుచుకోండి అని అంటున్నాడు. అలాగే కనికరము కలిగి ప్రేమించండి అని అంటున్నాడు. కనికరం అంటే ఏంటంటే, ఒక మనిషి పట్ల కనికరం చూపించడం, ప్రేమని చూపించడం. వాడు ఆడుకునే స్థితిలో ఉన్నాడేమో, లేదంటే వాడు నిస్సాయ స్థితిలో పడి బాధపడుతున్నాడేమో, వాడి పట్ల నీ ప్రేమను వెల్లడిపరచు అని అంటూ ఉన్నారు. అలాగే దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు అని అంటూ ఉన్నారు. అయితే మనము ఇప్పుడైనా మన వలన ఒక్కళ్ళైనా, మన సాక్ష్యము వలన ఒక్కళ్ళైనా దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనము ప్రయత్నించాలి. మనము తృష్ణ కలిగి ఉండాలి, దేవుని పనిలో తృష్ణ కలిగి ఉండాలి అనేది ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా మనం ఈ క్వాలిటీస్ లేనట్లయితే మన మనసుని మార్చుకొని దేవునికి అర్పించుకోవాలి.
ఒకవేళ మంచిగా ఉన్నట్లయితే ఇంకా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నేటి దినాన నేటి వాగ్దానాన్ని ఇచ్చిన నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, నీవు మా దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నావో నీవు మా నుంచి తెలియజేస్తూ ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాగ్దానాన్ని విని అనేకులు నీ వైపుకు తిరిగి నాయనా మమ్మల్ని మేము తండ్రి పరీక్షించుకొని నీకిష్టమైన బిడ్డలుగా ఈ రోజు నుంచైనా నీకు నమ్మకంగా జీవించే కృపనివ్వండి. అయా తండ్రి నాయనా, మంచిగా నడుచుకున్న వాళ్ళకి ఇంకనూ తండ్రి మంచి విశ్వాసుగా జీవించే కృపనివ్వండి నాయనా. నీకు స్తోత్రాలు. అనేకులు రక్షింపబడుటకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అన్ని విషయాల్లో కృప చూపించమని వేడుకుంటూ నైనా అనేకులు చూసే ఈ యొక్క ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.